నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఎర్రచందనం స్మగ్లర్లకు చంద్రబాబు గట్టి హెచ్చరిక. అడవిలో అడుగు పెట్టే వారికి అదే చివరి రోజు అవుతుందని వన మహోత్సవంలో స్పష్టీకరణ. ఈ ఏడాది 1 కోటి మొక్కలు నాటడమే లక్ష్యమన్న పవన్ కళ్యాణ్. ఏపీలో పచ్చదనాన్ని 50% పెంచేందుకు సహకరించాలని పిలుపు. వైసీపీ హయాంలో వేధింపులపై విజయవాడ సిపికి ముంబై నటి ఫిర్యాదు. అన్ని అంశాలపై వాంగ్మూలాన్ని నమోదు చేసిన పోలీసులు. జూబలదిన్నె ఫిషింగ్ హార్బర్ను ప్రారంభించిన ప్రధాని. 12,000 మంది మత్స్యకారులకు లబ్ధి. మహారాష్ట్రలో వార్డ్ 1 పోర్టుకు భూమి పూజ. తెలంగాణలో పర్యాటక అభివృద్ధికి నూతన పాలసీని రూపొందించాలన్న సీఎం. టీటీడీ తరహాలో యాదాద్రి టెంపుల్ బోర్డు ఏర్పాటుకు ఆదేశం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్పై వ్యాఖ్యలను వక్రీకరించారన్న రేవంత్. దేశ న్యాయ వ్యవస్థపై అపార విశ్వాసం ఉందని సీఎం స్పష్టీకరణ. అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు. రామ్నగర్ మణెమ్మ కాలనీలో కూల్చివేత. తెలంగాణను బుల్డోజర్ రాజ్యం కానివద్దని ఖర్గేకు కేటీఆర్ లేఖ. ప్యారిస్ పారాలింపిక్స్ లో భారత షూటర్ల జోరు. స్వర్ణం గెలిచిన అవనీ లేఖరా, రజతంతో మెరిసిన మనీష్. అథ్లెటిక్స్ లో ప్రీతి పాల్కు కాంస్యం. అడవిలో ఎర్రచందన స్మగ్లర్లు అడుగు పెడితే అదే వారికి చివరి రోజు అవుతుందని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఎస్కోబార్ కొలంబియాలో బీభత్సం సృష్టించిన రీతిలో మొన్నటి వరకు జగన్ విధ్వంసం చేశారని ధ్వజమెత్తారు. వ్యవస్థలను ఎంత నిర్వీర్యం చేశారో ముంబై నటి వ్యవహారమే ఓ నిదర్శనమన్నారు. ఏపీ వ్యాప్తంగా ఈ ఏడాది దాదాపు 1 కోటి మొక్కలు నాటి ప్రస్తుతం 29% ఉన్న పచ్చదనాన్ని 50% తీసుకువెళ్లే దిశగా కృషి చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో పచ్చదనాన్ని పెంచేందుకు తలపెట్టిన వన మహోత్సవం ఉత్సాహంగా సాగింది. మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని ఎకో పార్కులో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. చంద్రబాబు వేప, రావి మొక్కలను నాటారు. పవన్ కళ్యాణ్, పెమ్మసాని చంద్రశేఖర్లు కూడా చెరో మొక్కను నాటారు. ప్రతి ఒక్కరూ ఆక్సిజన్ తీసుకోవడం ఎంత అవసరమో ఆక్సిజన్ ఇచ్చే చెట్లు నాటడము అంతే ముఖ్యంగా భావించాలని చంద్రబాబు సూచించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ మధ్య దేశంలోనే అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం అభివృద్ధి చెందబోతోందని తెలిపారు. 32 ఎకో పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. తమ ఆలోచన హరితాంధ్రప్రదేశ్, ఆశయం స్వర్ణాంధ్రప్రదేశ్ అని స్పష్టం చేశారు. ఏపీలో ఎర్రచందనం స్మగ్లర్లకు ఇన్నాళ్లు నడిచినట్లు ఇకపై సాగబోదని చంద్రబాబు హెచ్చరించారు. రెడ్ శాండిల్ స్మగ్లర్స్ ఉన్నారో వాళ్ళని హెచ్చరిస్తున్నా. ఇన్ని రోజులు మీరు ఆటాడారు, భవిష్యత్తులో మీ ఆటలు సాగనీయం. అవసరమైతే డ్రోన్స్ పర్యవేక్షణ పెడతాం. నీకంటే ముందు డ్రోన్ మీ అడవుల్లో ఉంటుంది. ఎవడైనా అడవిలో అడుగు పెడితే అదే చివరి రోజు చేసే బాధ్యత మాదని మరొక్కసారి వాళ్ళని హెచ్చరిస్తున్నా. పర్యావరణాన్ని కాపాడడానికి ఆధునీకరణ తోడు చేస్తాం. ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళని కంట్రోల్ చేసి ముందుకు పోతాం. పట్టాదారు పాస్ పుస్తకాలపై తన ఫోటో వేసుకున్న మాజీ సీఎం జగన్ పనులు తాము చేయబోమన్నారు. ముంబై నటి వ్యవహారంలో పోలీసులే దారుణంగా వ్యవహరించారంటే ఇక రక్షణ ఎవరికుంటుందన్న రీతిలో జగన్ పాలన సాగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థలు ఎంత నిర్వీర్యమైపోయినాయంటే బాంబే ఆ అమ్మాయి సినిమా యాక్ట్రెస్ కూడా ఆ అమ్మాయిని పట్టుకొచ్చి ఫోర్జరీ చేసినటువంటి డాక్యుమెంట్స్ తయారు చేసి దొంగతనంగా ఆవిడలో పెట్టి ఆవిడ్ని ఇక్కడ అరెస్ట్ చేసి కస్టడీలో పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే పోలీసులు ఎవరైతే ప్రజల ప్రాణాలు కాపాడవలసిన పోలీసులే ఇలాంటి పనులు చేస్తే ఇంకా రక్షణ ఎవరుకుంటుందని అడుగుతున్నా. ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి. కొలంబియా దేశం ఉంది తెలుసా? పాబ్లో ఎస్కోబార్ అని ఒక నాయకుడు ఉండేవాడు, చదివారా? ఈ డ్రగ్స్ వ్యాపారం చేసి అక్కడ రౌడీజం చేసి అడ్డం వచ్చే వాళ్ళందరినీ చంపేస్తూ 12 మంది 14 మంది సుప్రీంకోర్టు జడ్జిలు కూడా చంపేశారు బాంబులేసి. ఆ ఎస్కోబార్ ఏ విధంగా ఉంటాడో మొన్నటి వరకు పరిపాలించిన పాలకుడు కూడా అదేమరుగా చేశాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొక్కలు నాటే మహాయజ్ఞాన్ని సామాజిక బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరారు. చెట్టుని కూల్చడం తేలిక, పెంచడం కష్టమని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. ఇవాళ నాటే ప్రతి మొక్క భావితరాల కోసమేనన్నారు. గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చెట్లు కొట్టేశారు. కోనసీమలో ఒక మాట చెప్తారు, ఒక చెట్టు
పెద్ద కొడుకుతో సమానం. ముఖ్యంగా కొబ్బరి చెట్టుని పెద్ద కొడుకుతో సమానం అంటారు. అలాంటి చెట్టుని పరిరక్షించుకోవాల్సిన మన బాధ్యత. దానికి రకరకాల విధి విధానాలు ఉన్నాయి. థిక్ ప్లాంటేషన్ కావాలి, తక్కువ వ్యవధిలో అంటే తక్కువ విస్తీర్ణంలో ఈ మనకి ఎకోసిస్టమ్ రావడానికి. మియావాకి అనే ఒక జపనీస్ వ్యక్తి ప్రతిపాదించింది ఒక మియావాకి ఫారెస్ట్ మెథడ్ అని ఉంది. అందుకే సరిగ్గా కరెక్ట్ చెప్పిన 3 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ మనకి ఒక మినీ ఫారెస్ట్ వచ్చేస్తుంది చాలా తక్కువ విస్తీర్ణంలో. అలాంటివన్నీ మీకు దయచేసి భవిష్యత్తులో తెలియజేస్తాను. ఆకుపచ్చని ఆశయాలతో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తామని ఓ విద్యార్థిని చేత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు. వైసీపీ నేత పోలీసు అధికారుల నుంచి వేధింపుల వ్యవహారంలో ముంబై సినీ నటి విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయవాదులతో కలిసి విజయవాడ సిపి కార్యాలయానికి వెళ్లిన నటి తనపై జరిగిన వేధింపుల వివరాలను పోలీసులకు వెల్లడించారు. కేసు వివరాలు, ఆధారాలను విజయవాడ సిపికి నటి అందజేశారు. ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. ఈ ఉదయం ముంబై నుంచి విజయవాడ వచ్చిన నటి హోటల్లో బస చేశారు. నటి ఉన్న హోటల్కు ఆమె తరపు న్యాయవాదులు వెళ్లి ఫిర్యాదు కాపీ సిద్ధం చేశారు. సాయంత్రం సిపి కార్యాలయానికి న్యాయవాదులతో కలిసి వెళ్లిన నటి సిపి రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశారు. అటు నటిపై వేధింపుల కేసులో నిజనిజాలు తేల్చేందుకు ఏసీపీ స్రవంతిరాయ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం విచారణ చేపట్టింది. సినీ నటిపై నమోదు చేసిన ఫోర్జరీ కేసును విచారణ అధికారి పరిశీలిస్తున్నారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల బాలికల హాస్టల్లోని వాష్రూమ్లలో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసి ఆ దృశ్యాలను బయటకు పంపుతున్నారంటూ జరిగిన ప్రచారం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. విద్యార్థినులు మూకుమ్మడిగా నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ వసతి గృహంలో ఆందోళన చేపట్టారు. బీటెక్ చివరి సంవత్సరం విద్యార్థి, మరో విద్యార్థిని మరికొందరు ఈ వ్యవహారంలో ఉన్నారని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఉదంతంపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. వెంటనే మంత్రి కొల్లు రవీంద్ర, కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీలను కళాశాల వద్దకు పంపారు. మరోవైపు గుడివాడ క్రైమ్ సిఐ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థినులు, కళాశాల సిబ్బంది, తల్లిదండ్రుల సమక్షంలో హాస్టల్ మొత్తం తనిఖీ చేశారు. ఎలాంటి హిడెన్ కెమెరాలు లేవని తేలడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. అయినా ఎల్లుండి వరకు సెలవులు ఇచ్చిన కళాశాల యాజమాన్యం మరోసారి తనిఖీలు చేస్తామని తెలిపింది. ఈలోపు ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించిన మంత్రి కొల్లు రవీంద్ర నిరసన చేపట్టిన విద్యార్థులపై ఎలాంటి చర్యలు, కక్ష సాధింపు ఉండరాదని కాలేజ్ యాజమాన్యానికి స్పష్టం చేశారు. ప్రభుత్వ చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసిన విద్యార్థినులు హాస్టల్లో ఉండేందుకు అంగీకరించారు. ఏపీలో ప్రతిపక్ష వైసీపీలో నేతల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఎంపీలు, ఎమ్మెల్సీలు ఒకరి తర్వాత మరొకరు అంటూ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి తమ పదవులకు రాజీనామా చేశారు. అలాగే వైసీపీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు. ఇప్పటికే పోతుల సునీత ఎమ్మెల్సీ పదవికి పార్టీకి రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు కూడా పదవులకు పార్టీకి రాజీనామాలు సమర్పించారు. తెలంగాణలో టూరిజం అభివృద్ధికి కొత్త పాలసీని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో హెల్త్, ఎకో, దేవాదాయ, టూరిజం అభివృద్ధిపై సీఎం సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ వెలుపల 1000 ఎకరాల్లో మరో జూ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జామ్నగర్లో అనంత్ అంబానీ 3000 ఎకరాల్లో వనతార వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని నెలకొల్పినట్లు చెప్పిన సీఎం అలా ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలు, సంస్థలను ఆహ్వానించాలని చెప్పారు. హైదరాబాద్ 4th సిటీలో 1000 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే హెల్త్ సిటీలో హెల్త్ టూరిజంను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక్కడ తమ సెంటర్లు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే సంస్థలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇచ్చే విధంగా కొత్త పాలసీ రూపొందించాలని చెప్పారు. అనంతగిరి ప్రాంతంలో 200 ఎకరాల ప్రభుత్వ భూముల్లో హెల్త్ టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. బెంగళూరులోని జిందాల్ నేచర్ క్యూర్ ఇన్స్టిట్యూట్ తరహాలో నేచర్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇందుకు జిందాల్ ఆసక్తిగా ఉంటే సంప్రదించాలన్నారు. టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని, అందుకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ప్రస్తుతం కీసరగుట్టపై ఉన్న రామలింగేశ్వర ఆలయాన్ని ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి ప్రతిరూపంగా అచ్చం అదే నమూనాతో పునర్నిర్మించాలని చెప్పారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్ మంజూరుపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. భారత న్యాయ వ్యవస్థపై తనకు అత్యంత గౌరవం, విశ్వాసం ఉందంటూ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు పెట్టారు. న్యాయస్థానం విజ్ఞతను ప్రశ్నిస్తున్నట్లు ఆపాదించేలా పత్రికల్లో వచ్చిన తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా విశ్వసించే వ్యక్తిగా తనకు న్యాయ వ్యవస్థ, దాని స్వతంత్రతపై అత్యున్నత గౌరవం ఉందని స్పష్టం చేశారు. ఇది అలాగే కొనసాగిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు.
2026 మార్చి కల్లా దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ములుగు జిల్లాలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస సీతక్కలతో కలిసి పర్యటించిన ఆయన దేవాదుల ప్రాజెక్ట్ ఇంటేక్ వెల్ పంప్ హౌస్ పరిశీలించారు. తర్వాత ప్రాజెక్టుపై పూర్తిపై 3 గంటల పాటు అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాళేశ్వర ప్రాజెక్టుని బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని ఉత్తమ్ ఆరోపించారు. దేవాదుల ద్వారా 300 రోజులు గోదావరి నీటిని 60 టీఎంసీలు ఎత్తిపోశామని తెలిపారు. నీటిపారుదల శాఖలో పెండింగ్ బిల్లులన్నీ చెల్లిస్తామని ఉత్తమ్ వెల్లడించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగాయని, ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా ప్రాజెక్టులు పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ ప్రాజెక్టుని చిత్తశుద్ధితో ప్రాజెక్టుని పూర్తి చేయాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. సుమారు ఇంకా 3000 ఎకరాలు భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా 1150 కోట్లు మినిమం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులను కూడా టాప్ ప్రయారిటీలో ఫేజ్ 1 ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి నిధులు ఎక్కడా ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా ఆ ప్రాజెక్టులని కంప్లీట్ చేసే దాంట్లో ఈ దేవాదుల ప్రాజెక్టు కూడా ఉంది. నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నెలో నిర్మించిన ఫిషింగ్ హార్బర్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మహారాష్ట్రలో వార్డ్ 1 పోర్టు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మోదీ అక్కడి నుంచే వర్చువల్ విధానంలో 288 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను ప్రారంభించారు. ఈ పోర్టును 2018లో ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయగా ఇవాళ మోదీ ప్రారంభించారు. ఇందులో 1250 బోట్లు నిలబెట్టే సామర్థ్యం ఉండగా 98 మత్స్యకార గ్రామాల్లోని 12,000 మందికి లబ్ధి చేకూరనుంది. ఇదే సమయంలో 76,000 కోట్ల వ్యయంతో మహారాష్ట్ర వార్డ్ 1లో నిర్మించే పోర్టుకు మోదీ శంకుస్థాపన చేశారు. ఇది దేశంలోని అతిపెద్ద కంటైనర్ పోర్టుగా మారుతుందని మోదీ చెప్పారు. మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో 1,560 కోట్లతో చేపట్టే 218 ఫిషరీస్ ప్రాజెక్టులకు కూడా మోదీ భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడిన మోదీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. శివాజీ తనకు ఆరాధ్య దైవమన్న మోదీ శిరస్సు వంచి క్షమాపణ కోరుతున్నట్లు చెప్పారు. శివాజీ విగ్రహం కూలిన ఘటనతో బాధపడుతున్న వారికి కూడా క్షమాపణలు చెప్పారు. మహారాష్ట్రలోని సింధుదుర్గలో శివాజీ విగ్రహం కూలిన ఘటనలో అధికారులు చర్యలు చేపట్టారు. విగ్రహ నమూనా చేసిన బృందంలోని కన్సల్టెంట్ చేతన్ పాటిల్ను కొల్హాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. విగ్రహం కూలిన తర్వాత నుంచి చేతన్ పాటిల్ పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. శివాజీ విగ్రహాన్ని రూపొందించిన జైదీప్ ఆప్టే ఇంకా పరారీలో ఉన్నారని వెల్లడించారు. చేతన్ పాటిల్, జైదీప్ ఆప్టేలను పట్టుకునేందుకు కొల్హాపూర్, ఠానే, సింధుదుర్గ్ పోలీసులు 6 బృందాలుగా ఏర్పడ్డారని పేర్కొన్నారు. అందులో భాగంగా చేతన్ పాటిల్ను గురువారం రాత్రి అరెస్టు చేసినట్లు పోలీసులు వివరించారు. జంట నగరాల పరిధిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ రామ్నగర్లోని మణిమ్మ కాలనీలో ఇవాళ హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. డీఆర్ఎస్, హైడ్రా ప్రత్యేక సిబ్బంది 3 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. రోడ్డును కబ్జా చేసి అక్రమంగా కల్లు కాంపౌండ్ నిర్వహిస్తున్నారని స్థానికులు చేసిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పర్యటించిన హైడ్రా కమిషనర్ నాలా రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారి వివరాలు, సంబంధిత స్థల పత్రాలను పరిశీలించాలని జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఆక్రమణదారులకు 24 గంటల సమయం ఇచ్చారు. ఈ క్రమంలో ఆక్రమణదారుల నుంచి సరైన వివరణ రానందున నాలా, రహదారిపై అనధికారికంగా ఉన్న నిర్మాణాలను కూల్చివేయించారు. ఒక దశలో భవన యజమానులు అడ్డుకునే ప్రయత్నం చేసినా అధికారులు ముందుకే వెళ్లారు. అక్రమంగా నిర్మించిన కల్లు కాంపౌండ్ సహా రోడ్డుపై నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణను మరో బుల్డోజర్ రాజ్యం కానివ్వొద్దని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఎక్స్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఒకరి ఇంటిని కూల్చివేసి వారి కుటుంబాన్ని నిరాశ్రయులుగా మార్చటం అమానవీయం, అన్యాయం అంటూ ఖర్గే ఎక్స్లో చేసిన పోస్టును కేటీఆర్ రీపోస్ట్ చేశారు. మహబూబ్ నగర్లోని 75 మంది పేదల ఇళ్లను తెల్లవారుజామున 3 గంటలకు ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చివేసిన ఘటనను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. తెలంగాణలో చట్టాన్ని ఉల్లంఘిస్తూ పేదల జీవితాలను ఆగం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి మీ సమాధానం ఏంటి అంటూ ఖర్గేను కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేసిన 75 ఇళ్లలో 25 వికలాంగులకు చెందినవేనని తెలిపారు. పేదలు, వికలాంగుల ఇళ్లను కూలగొట్టడమా? ఇదెక్కడి న్యాయం అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ బుల్డోజర్ రాజ్యం కాకుండా మీ పార్టీ ప్రభుత్వానికి సూచన చేయాలంటూ ఖర్గేకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి లబ్ధి పొందే ప్రతి వ్యక్తి బీజేపీ సభ్యత్వాన్ని తీసుకోవాలని కేంద్ర మంత్రి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా నాగోల్లోని ఓ కన్వెన్షన్ హాల్లో బీజేపీ సభ్యత్వ నమోదుపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్, ఎంపీలు లక్ష్మణ్, ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర పదాధికారులు, మోర్చా, సెల్స్, రాష్ట్ర, జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు సెప్టెంబర్ 3 నుంచి రాష్ట్రంలో చేపట్టే సభ్యత్వ నమోదుపై దిశానిర్దేశం చేశారు. దేశ ప్రధానిగా ఓబీసీ నేతను చేసింది బీజేపీనే అని సంజయ్ అన్నారు. ఇతర పార్టీల నేతలు, కార్యకర్తల త్యాగాలను గుర్తించరని, ప్రతి కార్యకర్త త్యాగాన్ని బీజేపీ మాత్రమే గుర్తిస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బీజేపీ బెయిల్ ఇప్పించిందన్న కాంగ్రెస్ ప్రచారంపై మండిపడిన కేంద్ర మంత్రి హైదరాబాద్లో ఎలాంటి వివక్షకు తావు లేకుండా ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇలా ఓవైసీ అనే వ్యక్తి సల్కం చెరువులో బాజప్తా కట్టిన అంటున్నాడు. అలా సల్కం చెరువు విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక విధానం, ఇతర విషయాల్లో ఇంకో విధానం. ఓవైసీ అనే వ్యక్తి నా కాలేజీ మీద చేయేస్తే ఎవరిని వదిలిపెట్టమంటే ఈ పిరికి పొంద ప్రభుత్వం చేతులు ముడుచుకొని ఇట్లా కూర్చున్నది. ప్రభుత్వం నోటీస్ ఇస్తారట. నోటీస్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో ఆలోచిస్తారట. అంటే చేయలేని చవట చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ ఓవైసీ వార్నింగ్ ఇస్తే భయపడే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కానీ అన్ని కూల్చినప్పుడు ఓవైసీకి ఎందుకు ఎగ్జిబిషన్ ఇలా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. ప్రజల భద్రత కోసం ప్రైవేటు సెక్యూరిటీ సంస్థలు, రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా చేస్తున్న కృషితో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా నిలవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగిన ఫిజికల్ సెక్యూరిటీ సమ్మిట్ను భట్టి విక్రమార్క ప్రారంభించారు. వ్యక్తిగత భద్రతతో పాటు నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండేలా ప్రజలు, సెక్యూరిటీ సంస్థలను భాగస్వామ్యం చేయడమే ప్రధాన లక్ష్యంగా సదస్సులో చర్చలు జరిగాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం అనివార్యమైన ఈ డిజిటల్ యుగంలో వ్యక్తిగత భద్రత విషయంలో మార్పు కోసం జరుగుతున్న ఈ చర్చలు ప్రయోజనాన్ని అందిస్తాయని భట్టి విక్రమార్క విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలపై కక్షతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడుతోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. 10,000 కోట్ల విలువ చేసే 34,511 స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ పనులను రద్దు చేయడమే ప్రభుత్వ కక్షపూరిత వైఖరికి నిదర్శనమని హరీష్ చెప్పారు. ప్రభుత్వ చర్యతో రాష్ట్రంలోని దాదాపు ప్రతి గ్రామంలో పంచాయతీరాజ్, మున్సిపల్ సహా వివిధ శాఖల పరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయినట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి నిరోధక ఎజెండాతో ముందుకు సాగుతోందని ఆక్షేపించారు. ప్రభుత్వానికి కొత్త పనులను చేపట్టే శక్తి సామర్థ్యాలు కూడా లేవని తేలిపోయిందన్నారు. మంజూరైన పనులను పూర్తి చేసే కనీస నైతిక బాధ్యత కూడా లేదని చెప్పారు. కాంగ్రెస్ పాలన ప్రజలకు శాపంగా మారిందని తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్వార్థపూరిత రాజకీయాలు చేయడం పక్కన పెట్టి అభివృద్ధికి పాటుపడాలని కోరారు. గల్లా అరుణకుమారి స్వీయ చరిత్ర పుస్తకం తన కోసం రాసింది కాదని సమాజ బాగు కోసం రాసిందని మాజీ మంత్రి గల్లా అరుణకుమారి స్పష్టం చేశారు. పుస్తకంలో పరిస్థితులు ప్రస్తావించానే తప్ప ఎవరిని కించపరచలేదన్నారు. తిరుపతిలోని తన స్వీయ చరిత్ర పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ నాగేశ్వరరావు సహా పలువురు రచయితలు పాల్గొన్నారు. పుస్తకంలో అసమానతలు, లింగ వివక్ష, సంస్కృతుల మధ్య తేడాలు కళ్లకు కట్టేలా వివరించారని నాగేశ్వరరావు చెప్పారు. ఈ పుస్తకంలో సరిగ్గా 1000 పడగల్లో 1000 పేజీల పుస్తకంలో 1200 పాత్రధారులు ఎట్లయితే ఉన్నారో ఈ పుస్తకంలో కూడా ఖచ్చితంగా 1200 మంది గురించి వారి ప్రత్యక్షంగా పరోక్షంగా వారి ప్రస్తావన ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి రచన. నేను ఏవైతే పరిస్థితులు ఎదుర్కొన్నానో రాజకీయంగా కానీ ఏ విధంగా కానీ నేను ఏ విధంగా అయితే పరిస్థితులు ఎదుర్కొన్నానో అవన్నీ రాయాలనిపించింది, అవన్నీ రాశాను. నా కోసం రాసుకున్న బుక్ కాదు ఇది. ఇది 10 మందికి పనికి రావాలని చెప్పనేసేటువంటి రాసిన బుక్ ఇది. ఫిన్టెక్ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. గత 10 ఏళ్లలో ఫిన్టెక్ స్పేస్కు 31 బిలియన్ అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని, ఫిన్టెక్ స్టార్టప్లు 500% పెరిగాయని తెలిపారు. ఏంజల్ ట్యాక్స్ను రద్దు చేయడం ఫిన్టెక్ వృద్ధికి దోహదపడిందన్నారు. ముంబైలో నిర్వహించిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్లో ప్రధాని మోదీ మాట్లాడారు. సైబర్ మోసాలను అరికట్టడం సహా ప్రజల్లో డిజిటల్ అక్షరాస్యతను మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని నియంత్రణ సంస్థలను ప్రధాని కోరారు. ఆర్థిక సేవలను ప్రజాస్వామ్యబద్ధం చేయడంలో, క్రెడిట్ యాక్సెస్ను సులభతరం చేయడంలో ఫిన్టెక్ రంగం ముఖ్యమైన పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ఫిన్టెక్ కారణంగా దేశంలో వచ్చిన పరివర్తన కేవలం టెక్నాలజీకే పరిమితం కాదని, గ్రామాలు, నగరాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి సహాయపడిందన్నారు. డిజిటల్ టెక్నాలజీ ద్వారా దేశంలో పారదర్శకత తెచ్చామని చెప్పిన మోదీ, వందలాది ప్రభుత్వ పథకాల కింద ప్రత్యక్ష నగదు బదిలీ జరుగుతోందని చెప్పారు. దశాబ్ద కాలంలో బ్రాడ్బ్యాండ్ వినియోగదారుల సంఖ్య 6 కోట్ల నుంచి 94 కోట్లకు పెరిగినట్టు మోదీ గుర్తు చేశారు.
कुछ लोग पहले पूछते थे, पार्लियामेंट में खड़े होकर के पूछते थे। वो पूछते थे कि भारत में बैंक की इतनी ब्रांचेज नहीं है, गांव-गांव बैंक अवेलेबल नहीं है, इंटरनेट नहीं है। यहाँ तक पूछ लेते थे बिजली भी तो नहीं है, रिचार्जिंग कहाँ होगा, फिनटेक क्रांति कैसे होगी, ये पूछा जाता था। लेकिन आज देखिए, एक दशक में ही भारत में ब्रॉडबैंड यूजर 6 करोड़ से बढ़कर करीब 94 करोड़ हो गए। రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాల్ట్ డిస్నీలకు చెందిన మీడియా ఆస్తుల విలీన ఒప్పందానికి జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సీఎల్టీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కిషోర్ వేములపల్లి, అను జగ్మోహన్ సింగ్తో కూడిన ఎన్సీఎల్టీ బెంచ్ ఆర్ఐఎల్కు చెందిన వయాకామ్ 18 మీడియా, డిస్నీకి చెందిన స్టార్ ఇండియా విలీన ఒప్పందాన్ని ఆమోదిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఒప్పంద ప్రక్రియ చట్టంలోని ఏ నిబంధనలను ఉల్లంఘించడం లేదని, పబ్లిక్ పాలసీకి విరుద్ధం కాదని పేర్కొంది. ఆర్ఐఎల్, డిస్నీలకు చెందిన మీడియా ఆస్తుల విలీనానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) ఆమోదం తెలిపిన 2 రోజుల తర్వాత ఎన్సీఎల్టీ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో దాదాపు 70,000 కోట్ల రూపాయల విలువతో దేశంలోనే అతిపెద్ద మీడియా సామ్రాజ్యం అవతరించేందుకు మార్గం సుగమమైంది. ఈ ఒప్పందంపై 6 నెలల కిందట ప్రకటన చేయగా CCI కొన్ని సవరణలను సూచించింది. ఈ మేరకు ఇరు వర్గాలు ఒప్పందాన్ని మార్చిన తర్వాతే CCI ఆమోదం తెలిపింది. ఇప్పుడు ఎన్సీఎల్టీ ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం విలీన సంస్థలో రిలయన్స్కు 63.16%, వాల్ట్ డిస్నీకి 36.84% వాటా ఉండనుంది. ఉమ్మడి సంస్థకు నీతా అంబానీ నేతృత్వం వహించనున్నారు. డిస్నీ మాజీ ఎగ్జిక్యూటివ్ ఉదయ్ శంకర్ వైస్ చైర్మన్గా ఉంటారు. విలీన సంస్థలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 11,500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించింది. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాలు, విదేశీ సంస్థాగత మదుపర్లు కొనుగోళ్లు జరిపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 9వ సెషన్లో లాభాలు ఆర్జించాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్, జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ జీవితకాల గరిష్ట స్థాయిల వద్ద ముగిశాయి. క్రితం ముగింపునకు 502 పాయింట్ల ఎగువన ఉదయం 82,637 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ మొదటి నుంచి లభించిన కొనుగోళ్ల మద్దతుతో అదే స్థాయిలో కొనసాగింది. ఇవాల్టి ట్రేడింగ్లో అదే గరిష్ట స్థాయి కాగా, ఒక దశలో కొన్ని రంగాలకు చెందిన వాటాల్లో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపగా కాస్త తగ్గింది. ఈ క్రమంలో 82,256 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసింది. చివర్లో మళ్లీ పుంజుకున్న సూచీ 231 పాయింట్ల లాభంతో 82,366 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి 25,236 పాయింట్ల వద్ద స్థిరపడింది. ప్యారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్లో భారత్ బోణీ కొట్టింది. మహిళల షూటింగ్ విభాగంలో భారత షూటర్లు స్వర్ణం, కాంస్య పతకాలు సాధించారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ SH-1 విభాగం ఫైనల్లో పారా షూటర్ అవనీ లేఖరా 249.7 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి దేశానికి బంగారు పతకాన్ని అందించింది. ఇదే విభాగంలో మరో భారత పారా షూటర్ మోనా అగర్వాల్ 228.7 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచి కాంస్యం సాధించింది. తాజా పతకంతో వరుస పారాలింపిక్స్లో స్వర్ణాలు గెలిచిన తొలి భారత ప్లేయర్గా అవనీ చరిత్ర సృష్టించింది. టోక్యో పారాలింపిక్స్లో అవనీ స్వర్ణం, కాంస్య పతకాలు సాధించింది. మరోవైపు పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH-1లో భారత షూటర్ మనీష్ నార్వాల్ రజత పతకం సాధించాడు. టోక్యో ఒలింపిక్స్లో 50 మీటర్ల పిస్టల్ విభాగంలో పసిడి పతకం గెలిచిన మనీష్ ఈసారి త్రుటిలో స్వర్ణాన్ని కోల్పోయాడు. అటు 100 మీటర్ల T35 పరుగులో భారత అథ్లెట్ ప్రీతిపాల్ కాంస్య పతకం గెలిచింది. ఈ పతకంతో పారాలింపిక్స్ అథ్లెటిక్స్లో పతకం గెలిచిన మొదటి అథ్లెట్గా ప్రీతి చరిత్ర సృష్టించింది.